రీసెంట్ టైమ్స్‌లో భగవంతుడు స్వయంభూగా వెలిసాడని కొన్ని క్షేత్రాలు ప్రత్యక్షమైతన్నాయి. మనం ఒక క్షేత్రాన్ని గుర్తించాలంటే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది? అది ఆగమ శాస్త్రానికి సంబంధించింది, అలాగే సిద్ధాంతానికి సంబంధించింది, ధర్మానికి సంబంధించింది. అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. అందరికి తెలియాలని ఏం గ్యారెంటీ లేదు. ఓకే. తెలిసిన వాళ్ళు శాస్త్ర మర్యాదకు తల వంచేవాళ్ళు, శాస్త్రాన్ని గౌరవించేవాళ్ళు, ఓకే. శాస్త్రమే ప్రాణమని బ్రతికేవాళ్ళు దాన్ని నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? ఓకే. ఈ కాలంలో దేవాలయాలకు, లైబ్రరీలకు తేడా లేదు. దేవాలయాలకు, ఫంక్షన్ హాల్లకు తేడా లేదు. ఓకే. ఇప్పుడు ఈ కాలంలో హ్మ్. దేవాలయాలకు ఒక కన్వెన్షన్ హాల్కి తేడా లేదు. హ్మ్. అలా తయారైపోయినాయి. మనకి ఎన్నో ఇచ్చారు ఋషులు. హుహు. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ కొలతతో ఉండాలి, ఎంత విస్తీర్ణంలో ఉండాలి, ఏ విధంగా ఉండాలని ప్రతీది 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 అణువు మోపాలన్నా, సూది మొన మోపాలన్నా, ఓకే. శాస్త్ర ప్రకారంగా మోపాలన్న సాహిత్యాన్ని మనకి ఇచ్చారు పెద్దలు. ఓకే. దాని విధిని అనుసరించి చేస్తే అన్ని అద్భుతాలే. ఓకే. విజ్ఞానానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది మన శాస్త్రం. ఓకే. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏది ఉందో దానికన్నా ఒక 100 రెట్లు ఎక్కువ అప్డేట్ అయ్యింది మన సనాతన ధర్మం. ఓకే. కానీ మన వాళ్ళకి తెలియదు అది.